హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మనకి రియల్మీ 12 ప్రో సిరీస్ గుర్తుంది కదా, లాంచ్ చేసి 6 months అయితే అవుతుంది. కానీ వీళ్ళు గ్యాప్ అయితే ఇవ్వడం లేదు రియల్మీ వాళ్ళైతే. సో రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో రియల్మీ 13 ప్రో సిరీస్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఎగ్జాక్ట్గా ప్రో తీసుకొస్తారా లేదా ప్రో ప్లస్ తీసుకొస్తారా అనేది ఐడియా అయితే లేదు, కానీ బట్ 13 ప్రో సిరీస్ని అయితే వీళ్ళు ఈ మంత్ తీసుకురాబోతున్నారు అనమాట. ఫస్ట్ ప్రొఫెషనల్ ఏఐ కెమెరా ఫోన్ అనేసి ట్యాగ్ లైన్తో మనకి ఫ్లిప్కార్ట్లో అయితే దర్శనం అయితే ఇస్తుంది. ఈ వీడియోలో కంప్లీట్ గా అసలు ఎన్ని ఫోన్స్ తీసుకొస్తారు, వాళ్ళ స్పెక్స్ ఏంటి, ప్రైజెస్ ఎంత పెడతారనే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. ఈ 13 ప్రో సిరీస్ నుంచి మనకి ఎన్ని ఫోన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సో నేను అనుకున్న దాని ప్రకారం రియల్మీ 13 ప్రో అండ్ రియల్మీ 13 ప్రో ప్లస్ అయితే మనకి ఇండియాకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ మనకి ఫ్లిప్కార్ట్ అండ్ రియల్మీ వెబ్సైట్ అయితే కొన్ని ఫోన్స్ సంబంధించిన కెమెరా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ కొన్ని డిస్ప్లే సర్టిఫికేషన్స్ అయితే కూడా మనకి వెబ్సైట్లో అయితే ఉన్నాయన్నమాట. ఇంకా డిజైన్ గురించి మాట్లాడితే గైస్, ఫస్ట్ మనం రియల్మీ 12 ప్రో సిరీస్ చూసుకుంటే ప్రో కానీ ప్రో ప్లస్ కానీ, సో రెండింటిలో మనకి బ్యాక్ సైడ్ వేగాన్ లెదర్ డిజైన్ అయితే తీసుకొచ్చారు అండ్ చూడడానికి కొంచెం డిజైన్ కొంచెం అట్రాక్టివ్ అయితే ఉంటుంది. అండ్ ప్రో ప్లస్ లో మనకి లగ్జూరియస్ వాచ్ డిజైన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అనేది. బట్ 13 ప్రో సిరీస్ లో కొన్ని ఇమేజ్ అయితే లీక్ అయ్యాయి. బ్యాక్ సైడ్ మనకి ఫుల్ ట్రాన్స్పరెంట్ బాడీ అయితే తీసుకొచ్చారు. ట్రాన్స్పరెంట్ అంటే మనకి ఏదైతే నథింగ్ ఫోన్ లో చూసిన ట్రాన్స్పరెంట్ లాగా అయితే ఉంటుంది, ఫుల్ ట్రాన్స్పరెంట్ బాడీ తీసుకొచ్చారు. లోపల కెమెరా సెన్సర్స్ కానీ లేదంటే మనకి ప్రాసెసర్ కానీ ఇవన్నీ క్లారిటీగా కనిపించేలాగైతే మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది కొంచెం ఇంప్రెసివ్ అనిపించింది. సో వేగాన్ లేదా డిజైనే కాదు, ఇట్లా ట్రాన్స్పరెంట్ బాడీతో అయితే కూడా వీళ్ళు 13 ప్రో సిరీస్ అయితే తీసుకురాబోతున్నారు. ఫ్రంట్ సైడ్ స్క్రీన్ టు బాడీ రేషియో అనేది చాలా అట్రాక్టివ్ అయితే ఉంది. సో టాప్ సైడ్ బెజల్స్ కానీ సైడ్ కానీ బాటమ్ లో మనకి చాలా బెజల్స్ చాలా తిన్న అయితే తీసుకొచ్చారు. స్పెసిఫికేషన్ మాట్లాడితే ప్రెసెంట్ ఆన్లైన్ లో ఏదైతే ట్విట్టర్ కానీ మిగతా ప్లాట్ఫామ్స్ లో రియల్మీ ప్రో ప్లస్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ మాత్రం మనకి కనిపిస్తున్నాయి. అండ్ ప్రో సిరీస్ సంబంధించిన స్పెక్స్ అనేది ఎక్కడ వీళ్ళు లీక్ అయితే చేయలేదు. బట్ మనకి ప్రో కానీ ప్రో ప్లస్ కానీ, సో రెండు ఫోన్స్ మనకి ఇంచుమించు సిమిలర్ స్పెక్స్ తో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. మెయిన్లీ మనకి ప్రాసెసర్ కానీ కెమెరా డిపార్ట్మెంట్ లో కొన్ని చేంజ్ అయితే చూస్తుంటాం. ఫస్ట్ మనకి లీక్ అయిన స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే, సో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. ఇది కర్వ్డ్ డిస్ప్లే అండ్ సెంటర్ పంచ్అవుట్ కట్అవుట్ లో సెల్ఫీ షూటర్ అయితే ఉంటుంది. TU సర్టిఫికేషన్ అయితే కూడా ఈ డిస్ప్లే అయితే పొందుతుంది అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఓవరాల్ గా వెయిట్ చూసుకుంటే 190 grams వరకు అయితే మనకి వెయిట్ అయితే ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే అండర్ ద హుడ్ మనకి Qualcomm Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ అయితే మనకి ఫోన్ రాబోతుంది. సో నేను అనుకున్న దాని ప్రకారం మనకి ఏదైతే 13 ప్రో ఉంది కదా, అందులో మనకి ఇదే ప్రాసెసర్ తీసుకొస్తుంటారు. మనకి 13 ప్రో ప్లస్ ఉంది కదా, అక్కడ Qualcomm Snapdragon 7S Gen 3 ప్రాసెసర్ అయితే మనకి ప్రో ప్లస్ మోడల్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకైతే రియల్మీ 12 ప్రో ప్లస్ లో సేమ్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. Qualcomm Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో అదే సేమ్ ప్రాసెసర్ మనకి అయితే 13 ప్రో సిరీస్ లో తీసుకొస్తారు. అండ్ హై అండ్ వేరియంట్ లో Gen 3 ప్రాసెసర్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 14 మీద రన్ అవుతుంది. అండ్ రియల్మీకి సంబంధించిన UI ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి వస్తుంది. 5000 mAh బ్యాటరీతో అండ్ 80 watts సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే మనకి ఇప్పుడు 13 ప్రో సిరీస్ అయితే రాబోతుంది. కెమెరాస్ గురించి మాట్లాడితే ఇప్పుడు చెప్పే స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉంటాయి, మనకి 13 ప్రో ఏదైతే ఉందో ఆ కెమెరా సెటప్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 13 ప్రో ప్లస్ సంబంధించిన కెమెరా సెటప్ డీటెయిల్స్ అనేవి ఇంకొన్ని లీక్ అయ్యాయి అనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 MP సెన్సార్ అయితే ఉంటుంది. ఇది సోనీకి సంబంధించిన LYT-701 సెన్సార్, సోనీ వాళ్ళ సెన్సార్ ఇది. రెండవది 50 MP 3x వరకు ఆప్టికల్ పెరిస్కోప్ లెన్స్. ఇది సోనీకి సంబంధించిన LYT-600 సెన్సార్ అండ్ 8 MP అల్ట్రా వైడింగ్ సెన్సార్ అయితే ఉంటుంది. సో అయితే మనకి పెరిస్కోప్ కానీ అండ్ మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో ఈ రెండు సెన్సార్ డ్యూయల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఫ్రంట్ సైడ్ సెంట్రల్ పంచ్ కట్అవుట్ లో 32 MP సెన్సార్ తో అయితే 13 ప్రో సిరీస్ అయితే రాబోతుంది. అండ్ ఇవైతే సెన్సార్స్ ఉన్నాయి కదా, ప్రైమరీ సెన్సార్ అండ్ పెరిస్కోపీ సెన్సార్, ఇవైతే ఈ ఫోన్ లో ఫస్ట్ సెన్సార్ అనమాట. ఇంతకుముందు మనకి ఈ సెన్సార్ తో ఏ ఫోన్ అయితే రాలేదు. ప్రపంచంలోనే ఫస్ట్ ఫోన్ ఈ సెన్సార్స్ తో అయితే మనకి ఈ రియల్మీ 13 ప్రో సిరీస్ అయితే తీసుకురాబోతున్నారు. ఇద్దరు మనకి ఇది 13 ప్రోలో అయినా ఉండొచ్చు, లేదంటే 13 ప్రో ప్లస్ లో అయితే మనకి సెన్సార్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అకార్డింగ్ టు డిజిటల్ చార్ట్ స్టేషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మనకైతే రియల్మీ 13 ప్రో ప్లస్ ఉంది కదా, అందులో మనకి సోనీ IMX882 సెన్సార్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజ్ సపోర్ట్ చేస్తుంది. ఇది మెయిన్ సెన్సార్ కాదు, ఇది మనకి పెరిస్కోపిక్ లెన్స్ అనమాట. అండ్ అల్ట్రా వైడింగ్ సెన్సార్ అయితే కూడా ఈ 13 ప్రో ప్లస్ లో అయితే తీసుకురాబోతున్నారు. సో ఇది చూసిన తర్వాత మనకి 13 ప్రో ప్లస్ లో డిఫరెంట్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అండ్ ప్రోలో అయితే మనకి డిఫరెంట్ కెమెరా సెటప్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ 13 ప్రో సిరీస్ ఉంది కదా, ఇది నార్మల్ ఫోన్ అయితే కాదు. మనకి ఈ జనరేషన్ చూసుకుంటే చాలా ఏ ఫీచర్స్ తో చాలా ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. రీసెంట్ గా మనకి రియల్మీ షామీకి సంబంధించిన 14C అయితే ఉంది. సో అందులో నీకు ఏ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ రియల్మీ GT6 ఉంది, అందులో కూడా మనకి ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా చాలా ఏ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు అండ్ కొంచెం అడ్వాన్స్డ్ ఏ ఫీచర్స్ అయితే మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. హైపర్ ఇంజన్ ప్లస్ AI సిస్టమ్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఈ సిస్టమ్ లో మనకి ఏమేమి వస్తాయంటే, ఫస్ట్ మనకి AI హైపర్ రా అల్గారిథం అయితే మనకి కింద తీసుకొచ్చారు. అండ్ AI ప్యూర్ బొకా అయితే బ్యాక్ సైడ్ మనకి బొకే షాట్స్ ఉంటాయి కదా, అది మనకి ఇంప్రూవ్మెంట్ చేస్తుంది డ్యూ టు మనకి AI ఉండడం వల్ల. అండ్ AI న్యాచురల్ స్కిన్ టోన్ టెక్నాలజీ అయితే ఇంప్లిమెంట్ అయితే చేశారు. AI అల్ట్రా క్లారిటీ, ఏవైతే మనకి బ్లర్ షాట్స్ కానీ లేదంటే బ్లర్ ఫోటోస్ కానీ లేదంటే ఓల్డ్ ఫోటోస్ ఏవైతే ఉంటాయో ఈ AI అల్ట్రా క్లారిటీ టెక్నాలజీ యూస్ చేసి మీరు ఆ ఫోటోస్ కి క్లారిటీ యాడ్ చేయొచ్చు అండ్ బెటర్ డీటెయిల్స్ అయితే
మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏ గ్రూప్ ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఒకవేళ మీరు ఎక్కువ గ్రూప్ ఫోటోస్ తీసుకుంటూ అందులో కొంచెం చాలా మంది డీటెయిల్స్ అయితే మిస్ అవుతుంటే పర్సన్స్ అయితే ఈ టెక్నాలజీ యూజ్ చేసి గ్రూప్‌లో ఎంతమంది ఉన్నా కానీ సో బెటర్ డీటెయిల్స్‌ని అయితే మనకి ఎన్హాన్స్ అయితే చేస్తుంది. ఇక లాస్ట్ వన్ ఏ స్మార్ట్ రిమూవల్. సో చాలా ఫోన్స్ అయితే చూస్తుంటాం అయితే మనకి సబ్జెక్ట్స్ అయితే మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఈ టెక్నాలజీ యూజ్ చేసి. సేమ్ టెక్నాలజీ Realme 13 Pro సిరీస్‌లో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఆల్రెడీ Realme 12 Pro Plus అనేది మనకు కొంచెం కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అంటే కొంచెం కెమెరా వైడ్‌గా చూసుకొని కొంచెం బెటర్ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా మనకి 13 Pro సిరీస్ అనేది కెమెరా వైస్‌గా మనకి చాలా మేజర్ ఇంప్రూవ్‌మెంట్స్ అయితే చేయబోతున్నారు. అండ్ ఏఐని కూడా వీళ్ళు ఎక్కువ యూజ్ అయితే చేయబోతున్నారు. చూద్దాం మనకి వన్స్ లాంచ్ అయిన తర్వాత మనకి ఏఐకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి అనమాట. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఈ మొబైల్ అనేది మనకి ఈ మంత్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఏం చెప్పలేదు కానీ బట్ కమింగ్ సూన్ అనేసి అయితే వీళ్ళు తీసుకురాబోతుంది. నాకు తెలిసి మనకి థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ కానీ మనకి మాక్సిమం ఎండ్ ఆఫ్ ది మంత్లో Realme 13 Pro సిరీస్ అయితే మనం ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడితే గైస్ మనకి అయితే 12 Pro చూసినా కానీ 30,000 రూపాయల లోపల అయితే ఉంటుంది. అండ్ 13 Pro సిరీస్ కాబట్టి ఇది నాకు తెలిసినంత వరకు అబోవ్ 30,000 రూపీస్ పై అయితే మనకి ఈ ఫోన్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో గైస్ ఇది మనకి అయితే Realme 13 Pro సిరీస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.